దేవుని ఘననామమునకు స్తోత్రము కలుగునుగాక. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. రోమా అపోస్తుడైన పౌలు రోమా సంఘానికి వ్రాయిచున్నటువంటి మాటలు 12వ అధ్యాయము 11వ వచనం. ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. ప్రేమగల మా తండ్రి, నీ పరిశుద్ధ నామమును బట్టి స్తోత్రాలు. కనుక సమయంలో దేవుని వాక్యం కొరకై ప్రార్థన చేస్తున్నాం. సమస్తము మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపిస్తూ యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. అపోస్తులుల కార్యముల గ్రంథము 22వ అధ్యాయం 3వ వచనం లేదా 3వ వచనం. నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను, అయితే ఈ పట్టణములో గమలీయేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడున్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు హింసించి తిని, ధర్మశాస్త్ర సంబంధమగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి. అయితే దేవుని గూర్చిన ఆసక్తి, దావీదు అంటున్నాడు, ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది. ఏ ఇల్లు? దేవుని మందిరం. మరి దేవుని ధర్మశాస్త్రమందు నిష్ఠగా ఉండి ఆసక్తుడై ఉండి ఏం చేస్తున్నాడు? మార్గములో ఉన్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. అలాంటి సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత అదే ఆసక్తి విషయం మాంద్యులు కాక, అలాగైతే ఈయన గమలీయేలు పాదాల దగ్గర పెరిగాడు, ధర్మశాస్త్ర సంబంధమైన నిష్ఠయందు శిక్షితుడై మరి దేవుని గురించి ఆసక్తుడై ఉన్నాడు. కానీ మరణం వరకు స్త్రీలను పురుషులను హింసించి చెరసాలలో బంధించి అలాంటి అధికారం పొందినవాడు. కానీ ఈయన రాజుల గ్రంథం మరి 18వ అధ్యాయము ఏలియా ఎంత ఆత్మ తీవ్రత గలవాడో 18వ అధ్యాయము 42వ వచనం, 1వ రాజుల గ్రంథం. ఆహాబు భోజనము చేయబోయెను గాని ఏలియా కర్మేలు పర్వతం మీదకి పోయి నేల మీద పడి ముఖము మోకాళ్ళ మధ్య ఉంచుకొనెను. అంటే ప్రార్థన చేస్తున్నాడు. తన దాసుని పిలిచి పోయి మెరక ఎక్కి చూడమన్నాడు. పైకి పోయి సముద్రం వైపు చూడమనగా వాడు మెరక ఎక్కి పారదూచి ఏమీ కనబడలేదనగా ఇంకా 7 మార్లు వెళ్ళమన్నాడు. అలాగైతే 7 మార్లు వెళ్ళిన తర్వాత అదిగో మనిషి చేయంత చిన్న మేఘం సముద్రం నుండి పైకి ఎక్కుచున్నదనెను. మరి ఇంతవరకు మరి వర్షం కురవలేదు. మరి ఈ రోమా ఎలా ఉందంటే ఆర్సిఎం, రోమన్ కేథోలిక్ మిషన్. కనుక ఎవరు అడ్డంగా ఉన్నారు అంటే వర్షం పడకపోవటము కారణం 17వ అధ్యాయం
అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబునద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవముతోడు నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించెను. దేవుడు ఆయనకి తెలియపరిచాడు. కారణం, దీనికి అడ్డుగా ఎవరున్నారు? ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహమని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మరి ఆకాశ మండలమందున్న దురాత్మలతోనూ పోరాడుచున్నాం. 6వ అధ్యాయము ఎఫెసీయులకు రాసిన పత్రిక మరి 12వ వచనం. అంధకార సంబంధులకు లోకనాథులు లేదా ఆకాశ మండలమందున దురాత్మలు. అయితే భూలోకంలో కూడా కొంతమంది ఉన్నారు. ఎవరు అంటే, ఆహాబు తన భార్య మాట విని, యెజెబెలు మాట విని 400 మంది 450 మంది ఆష్టారోతు దేవతలను పూజించేటటువంటి దౌర్భాగ్యమైన జీవితం. ఆష్టారోతు దేవతా స్తంభాన్ని పూజించేటటువంటి వారిగా ఉన్నారు. అందుకనే ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. ఎవరు? ఆహాబు ఇంటివారు. యెహోవా ఆజ్ఞలను గైకొనక బయలు దేవత అనుసరించుచు నీవును నీ తండ్రి ఇంటి వారును ఇశ్రాయేలు వారిని శ్రమ పెట్టువారై ఉన్నారు. 18వ అధ్యాయము 18వ వచనం రాజుల గ్రంథం. కనుక ఎందుకు మరి వర్షం పడలేదు? కారణం, మంచు కూడా పడలేదు. కారణం, అందుకని యెషయా గ్రంథము 59లో ఏమంటున్నాడు? నీకును మాకును మీ పాపములు అడ్డుగా వచ్చనని దేవుని వాక్యం తెలియపరుస్తుంది. 59వ యెషయా గ్రంథం. రక్షింపనేరకునినట్లు యెహోవా హస్తము కురచకాలేదు, విననేరకునినట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచెను గనుక ఆయన ఆలకింపకొన్నాడు. మరి ఇర్మియా గ్రంథంలో కూడా కడవరి వర్షం తొలకరి వర్షం పడకపోవటానికి కారణం మీ పాపములే కారణమని ఇర్మియా ప్రవక్త 5వ అధ్యాయము ఇర్మియా 24 వచనం. వారు రండి, మన దేవుడైన యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందము. ఆయనే తొలకరి వర్షము కడవరి వర్షము దాని కాలమున కురిపించువాడు కదా. నిర్ణయింపబడిన కోతకాలపు వారములను ఆయన మనకు రప్పించునని తన మనసులో అనుకోరు. మీ దోషములు వాటి క్రమమును తప్పించరు. మీకు మేలు కలుగుకుంటుటకు మీ పాపములే కారణం. నా జనులలో దుష్టులున్నారు, పక్షుల వేటగాండ్రు పొంచి ఉండునట్లు వారు పొంచి ఉందురు. వారు బోనులు పెట్టుదురు, మనుష్యులను పట్టుకొందురు. పంజరం పిట్టలతో నిండినట్లు వారి ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి. దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను అగుదురు. వారు క్రొవ్వి బలిసి ఉన్నారు. అలాగైతే మరి రాజుల గ్రంథంలో అడ్డుగా ఆటంకంగా ఉన్నటువంటి దౌర్భాగ్యమైన స్థితి ఎవరు అంటే 18వ అధ్యాయం 19వ వచనం. అయితే ఇప్పుడు నీవును ఇశ్రాయేలు వారినందని యెజెబెలు పోషించుతున్న బయలు దేవత ప్రవక్తలు 450 మందిని, ఆషేరాదేవి ప్రవక్తల 400 మందిని నా ఎదుగు కర్మేలు పర్వతమునకు పిలువనంపుమని చెప్పాను. ఏలియా జనులందరి దగ్గరకు వచ్చి, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుతుందురు. యెహోవా దేవుడైతే ఆయనను అనుసరించండి, బయలు దేవుడైతే వారిని అనుసరించడని ప్రకటన చేయగా జనులు అతనికి ప్రత్యుత్తరముగా ఒక మాటైనను పలుకుపోయేది. మరి ఏలియా చెప్తున్నాడు,
మధ్యాహ్నం కాగా బయలు పేరును బట్టి ప్రార్థన చేశారు. ఒక మాట అయినను ప్రత్యుత్తరం ఇచ్చువాడెవడైనను లేకపోగా. 26వ వచనం, 18, 26, 27లో ఏలియా అంటున్నాడు, మధ్యాహ్నం కాగా ఏలియా వాడు దేవుడై ఉన్నాడు, పెద్ద కేకలు వేయడి, వాడు ఒకవేళ ధ్యానం చేయిస్తున్నాడేమో, దూరమునున్నాడేమో, ప్రయాణము చేయిస్తున్నాడేమో, వాడు నిద్రపోతున్నాడేమో, మీరు ఒకవేళ లేపవలసినదేమో అని అపహాస్యము చేయగా వారు మరి గట్టిగా కేకలు వేయచ్చు రక్తము కారు మట్టుకు తమ మర్యాద చొప్పున కత్తులతోను శస్త్రములతో తమ దేహములను కోసుకొనిచుండ్రి. ఈ ప్రకారం మధ్యాహ్నమైన తరువాత అస్తమయము నైవేద్యం అర్పించు సమయం వరకు వారు ప్రకటన చేయించు వచ్చిరి గాని మాటైనను ప్రత్యుత్తరమిచ్చువాడైనను లక్ష్యము చేసిన వాడైనను లేకపోయాను. అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చి అతడు క్రింద పడద్రోబడి ఉన్న యెహోవా బలిపీఠమును బాగు చేసి యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇశ్రాయేలీయులగునని వాగ్దానం పొందిన యాకోబు సంతతి గోత్రముల లెక్క చొప్పున 12 రాళ్లను తీసుకొని యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దాని చుట్టూ 2 మానికల గింజలు పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవించి కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి జనులు చూచుతుండగా మీరు 4 తొట్ల నిండా నీళ్లు నింపు దహన బలి పశు మాంసము మీదను కట్టెల మీదను పోయిడని చెప్పారు. 2వ మారు ఆ ప్రకారం, 3వ మారు ఆ ప్రకారం పొర్లిపారెను అస్తమైన నైవేద్యమును. ఏలియా దగ్గరకు వచ్చి ఇలాగ ప్రార్థన చేసింది, యెహోవా అబ్రహాము ఇస్సాకు ఇశ్రాయేలు దేవా, ఇశ్రాయేలీల మధ్య నీవు దేవుడివై ఉన్నావని నేను నీ సేవకుడనై ఉన్నానని ఈ కార్యములన్నీ నీ సెలవు చేత చేసితివనియు ఈ దినమున కనుపరుచుము. యెహోవా నా ప్రార్థన ఆలకించుము. యెహోవావైన నీవే దేవుడవై ఉన్నావనియు నీవు వారి హృదయములు నీ తట్టునకు తిరుగుజేయుదువనియు ఈ జనులకు తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించు. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును కట్టెలను రాళ్లను బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసి అంతటి జనులందరూ దాన్ని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసి అప్పుడు ఏలియా ఒకనినైనా తప్పించుకొని పోనీయక బయలు ప్రవక్తలను పట్టుకొనుడని వారికి సెలవీయగా జనులు వారిని పట్టుకొనిరి. ఏలియా కీషోను వాగు దగ్గరకు వారిని కొనిపోయి అక్కడ వారిని వధించెను. పిమ్మట ఏలియా విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనం చేయమని ఆహాబుతో చెప్పగా. ఇది ఆత్మ తీవ్రత కలిగిన ప్రార్థన. ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. యాకోబు పత్రికలో ఏలియా మన వంటి స్వభావం గల మనుష్యుడే. ఆ 5వ అధ్యాయం 17వ వచనం, ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే, వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరముల వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరలా ప్రార్థన చేయగా ఆకాశం వర్షమిచ్చెను, భూమి తన ఫలమునిచ్చెను. ఈ ఉదయకాలం ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించుడి. అలాగైతే ఏలియా ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును ప్రార్థన చేశాడు, సేవించాడు. 400 మంది 450 మంది మొత్తాన్ని కీషోను వాగు దగ్గర వధించినప్పుడు అప్పుడు పిమ్మట విస్తారమైన వర్షం వచ్చినట్లుగా ధ్వని పుట్టుతున్నది, నువ్వు త్వరగా వెళ్ళి భోజనం చేయమన్నాడు. ఇది ప్రార్థన. అంతేకాదు యెహోషువ ప్రార్థన చేశాడు, బట్టలు చింపుకొని తలల మీద బూడిద పోసుకొని ప్రార్థన చేస్తుంటే ఇక్కడ నేల మోపి మీరెందుకు బాధపడుతున్నారు, ఇశ్రాయేలులో ఇదిగో పాపం ఉన్నది. దేవుడు చెప్పాడు, ప్రార్థన ఆలకించాడు. ప్రార్థన ఆలకించు దేవుడు ఆయన. ఈ ఉదయకాలం ప్రార్థన శక్తి మాకు కావాలయ్యా, పరలోకాభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా.
అలాగైతే ఆత్మ తీవ్రత కలిగి ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన యెహోషువ ప్రార్థన ఆలకించాడు. సూర్యుడా నువ్వు గిబియోనును, చంద్రుడా నువ్వు అయ్యాలో లోయలో నిలవమని ప్రార్థన చేసినప్పుడు సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోయాడు. అందుకనే ఫిబ్రవరి మాసం 28 రోజులు తక్కువైపోయినాయి అంటే కారణం, ఆనాడు ఒకనాడెల్లా పగలు రాత్రి సూర్యుడు అస్తమించలేదు, చంద్రుడు పడవలేదు, చీకటి కమ్మింది. ఆనాడు యెహోషువ ప్రార్థన చేస్తేనే ఫిబ్రవరి మాసం 28 రోజులు, ఈ మాసం 28 రోజులే. కారణం ప్రార్థన. యెహోషువ ప్రార్థన ఆలకించాడు, ఏలియా ప్రార్థన ఆలకించాడు. 3.5 సంవత్సరం వర్షం పడదన్నాడు, తర్వాత మరలా ప్రార్థన చేశాడు, విస్తారమైన వర్షం. ఆ వర్షం రాకుండా ఉండడానికి కారణం, పరిశుద్ధాత్మ రాకుండా ఉండడానికి కారణం, ఈనాడు దేవుని శక్తి కలిగిన దైవ సేవకులు, పాస్టర్లు అనబడేటటువంటి వారు ఏలియా వంటి ఆత్మ తీవ్రత కలిగిన వారు ఉంటే భూమి మీద వర్షం, అలాంటి వారు లేకపోతే వర్షం కురవదు కదా. అనేకమైన ఈ కడవరి దినాల్లో అనేకమైన భూకంపాలు, అనేకమైన సమాధానం కుటుంబాలలో లేదు, దేశాలలో లేదు, రాష్ట్రాలలో లేదు, వ్యక్తిగతంగా ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులు ఉంటున్నాయి. కారణం ఆసక్తి. మొదట సౌలు పురుషులను, స్త్రీలను బంధించి శిక్షించి వారిని మరణం వరకు చంపించేటటువంటి వ్యక్తిత్వం కలిగినటువంటి ఆ సౌలు పౌలుగా మార్చబడిన తర్వాత ఏలియా గారి స్ఫూర్తిని తీసుకున్నాడు. ఏలియా గారు ఎలాంటి ప్రార్థన చేశాడో, యెహోషువ ఎలాంటి ప్రార్థన చేశాడో అలాంటి ప్రార్థనలో, అందుకనే క్రీస్తు అడుగు జాడల యందు నడుచుకున్నట్లుగా మాదిరి ఉంచిపోయాను. కనుక క్రీస్తు కూడా తన అడుగు జాడలలో నడుచున్నట్లు నీ నీడలో నా బ్రతుకు గడపాలని, నీ అడుగు జాడలలో నే నడవాలని హృదయ వాంఛను కలిగియుంటిని, నీ సహాయము కోరుకుంటిని, నీ నీడలో నా బ్రతుకు గడపాలని. పరిశుద్ధాత్మ దిగి మాట్లాడాలి, ఏం జరగబోతుందో తెలియవచ్చేటటువంటి ఏలియాకు మాట్లాడిన దేవుడు, యెహోషువతో మాట్లాడిన దేవుడు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మాటలు వినాలి, ఆయన చెప్పినట్లుగా చేయాలి. అబ్రహాము విన్నాడు, ఆయన పొమ్మన్న చోటకి వెళ్ళాడు, కనుకనే అబ్రహాముగా దీవించబడ్డాడు. నీవు నేను మనం ఆయన చెప్పినట్లుగా విని ఆయన వెళ్ళమన్న చోటకి వెళితే ఆశీర్వాదం. అలా లేకపోతే వర్షమే రాదో, లేకపోతే భూమి పంట ఇవ్వదో. కనుక ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి. ఈ సమయంలో ప్రత్యేకంగా దైవ సన్నిధిలో ఉండి మీతో మాట్లాడుతున్న మాటలు ఏమిటంటే, కనుక ఏలియా ప్రార్థన ఆలకించాడు. యెజెబెలును దాని క్రియలను, దానికి నేను మారు మనసు సమయం ఇచ్చితిని గాని అది దాన్ని మంచం పట్టించి దానితో కూడా వ్యభిచరించు వారిని చంపేస్తాను అని చెప్పి ప్రకటన గ్రంథంలో యెజెబెలు సంఘము ఇప్పుడు ఏళ్తుంది. యెజెబెలు మంచం పట్టించి దానితో వ్యభిచరించు వారిని నేను లేపేస్తాను. యెజెబెలుకు గతి పట్టించాడు. యోహు ప్రవక్త వచ్చాడు, నా పక్షమున ఉన్నవారు ఎవరని, మేము దీని కింద పడదురాయండి, దీని పాపము పరిపక్వం అయింది. పాపం పరిపక్వం అవటం వల్ల మరణపు నీడలో ఉన్నావా? యెజెబెలు జారత్వంలో ఉన్నావా? యెజెబెలు సంఘంలో ఉన్నావా? యేసయ్య సంఘములో, దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘములో ఏలియా వంటి, యెహోషువ వంటి, పౌలు వంటి పరిచారకులు దేవుని సన్నిధిలో, పేతురు అపోస్తలుడైన పేతురు. కనుక దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘములో ఉన్నప్పుడు, కనుక ప్రార్థన చేసినప్పుడు ఆలకించి ప్రతిఫలము భూమి ఫలమిచ్చినట్లుగా, కనుక కుటుంబంలో నెమ్మది, ఆశీర్వాదం. సంఘములలో ఏ సంఘం పలాని పేరు కాదు, కానీ దేవుడు తన స్వరక్తం ఇచ్చిన సంఘం
మిమ్మల్ని దేని యందు అధ్యక్షులుగా ఉంచిన ఆ యావత్తు మందను గుర్చి మిమ్మల్ని గుర్చి మీరు జాగ్రత్తగా ఉండుడి. కనుక జాగ్రత్త పడాలా. ఈ అంచె దినాల్లో దేవుని కోసం ఆసక్తి విషయంలో మాంద్యులుగాక ఆత్మలో తీవ్రత కలిగి అగ్ని ప్రవక్తలుగా అగ్ని ఆత్మాభిషేకం కలిగిన పెంతెకొస్తు అనుభవం, అగ్ని ఆత్మాభిషేకం కలిగిన సేవ చేయుడు ద్వారా దేవుడు దీవిస్తాడు, దేవుడు ఆశీర్వాద. ప్రేమ కలిగిన ప్రియ తండ్రి, ఈ ప్రశస్తమైన సమయంలో అమూల్యమైన సందేశం అనేకులను ఆకర్షించి నీ వైపు త్రిప్పబడినట్లుగా వేషధారుల్ని మోసకారుల్ని తునాతున్నకలుగా చేయమని ప్రార్థన చేస్తున్నాం. యేసయ్య కొరకు యోగ్యులైన పనివారిని భూమి మీద కాపాడి సంరక్షించమని యేసు ప్రభు వారి ప్రశస్త నామంలో ప్రార్థన చేసి స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన సదా తోడై నడిపించడం. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. వాక్యం నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరి సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి ఫలభరితముగా చేయునుగాక. ఆమేన్.